ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ఏడుస్తున్నారు. ఎవరన్నా మా అబ్బాయి చాలా మంచోడండి, ఎంత ప్రేమగా చూసుకుంటాడో మమ్మల్ని. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, గివ్ అంటే గివ్, గో అంటే గో, కమ్ అంటే కమ్ము. ఏమండి, చదువుకో అంటే చదువుకుంటాడు, డబ్బులు అడిగితే లేవు నాన్న అంటే అలాగే మమ్మీ డోంట్ వర్రీ అంటాడు, వెళ్ళిపోతాడు. ఎంత మంచోడో మా అబ్బాయి అని ఎక్కడన్నా ఒక్క అమ్మగా ఒక్క అమ్మ ఉంది ఇక్కడ చెప్పడానికి? చెప్పండి ఉంటే అమ్మ. మా అబ్బాయి ప్రాణం తీస్తున్నాడండి, చంపుకు తింటున్నాడండి, కొంచెం ఒకరోజు కాదు, ఒకరోజు తింటే పర్వాలా, చంపుకు తింటున్నాడండి నా కొడుకు. డబ్బులో అంటాడండి, ఎంత ఇచ్చినా ఏం చేస్తాడో తెలియదండి. ఫీజు అంటాడండి, అదంటాడండి, ఇది అంటాడండి. మా అబ్బాయి నా మాట వినండి. ఎవరో ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేస్తావా, నా చావమంటావా అంటున్నాడండి. మా అబ్బాయి ఇలా అయిపోతున్నాడండి, మా అబ్బాయితో తల పోటైపోతుందండి, మా అబ్బాయి బాధ పెట్టేస్తాడు అనే అమ్మలు ఉన్నారా అండి? వద్దులే, చేయొద్దులే. మన బిడ్డల గురించి మనం చెప్పుకుంటాం, ఆ కాకి పిల్ల కాకి ముద్దు. ఆంధ్రాలో అంటారు, కడుపు చింపుకుంటేనంట కాళ్ళ మీద పడద్దంట. ఎందుకు? మనం చెప్పుకుంటే మనం పరుగు పోద్ది. అందుకని మళ్ళీ చెప్పుకోను లేక నీ కొడుకు గురించి ఎవరికి, నీ కూతురు గురించి ఎవరికి చెప్పుకోను లేవు, నువ్వు సరి చేసుకోను లేవు. నువ్వు ఆ బిడ్డలు చేసేదాన్ని చూసి వేదన పడిపోతూ గుండె పోటుతో దుఃఖపడుతున్నా. రా యేసయ్య దగ్గరికి రా, చెప్పు ప్రభుతోటి. ఈ కానాను స్త్రీ అదే చెప్పింది, నా కూతురికి దెయ్యం పట్టింది. పాతకాలపు దెయ్యాలంటే జుట్టెర పోసుకొని ఇట్టిట్ట ఎగిరి గంతులు వేసేయి, లేకపోతే ఏదో చేసేయి. ఇప్పుడు కొత్త రకం స్టైల్ దెయ్యాలు వచ్చాయంట, ఫారిన్ దెయ్యాలు. ఏం దెయ్యాలండి? స్టైల్ దెయ్యాలు. ఇవన్నీ అబ్బో ఇంగ్లీష్ దెయ్యాలు, ఫ్యాషన్ దెయ్యాలు, కొత్త మోడల్. ఇవన్నీ కొత్త అవి దెయ్యంలాగానే అనిపించదు. ఏమండి, ఆర్టిఫిషియల్గా ఒక వ్యక్తి తను అలంకరించుకుంటున్నప్పుడు అది దెయ్యంలాగా ఉంటాయా, మీకు దేవుళ్ళలాగా ఉంటారు వాళ్ళు? మాట్లాడేంటండి? ఈ రోజుల్లో ఫ్యాషన్ మారిపోయిందంటే ఓ చేయి చింపుకొని ఓ చేయి ఉంచుకుంటే అది ఫ్యాషన్. ఏంటండి, చిరిగిపోయిన బనీన్ వేసుకుంటే అదొక ఫ్యాషన్, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే అదొక ఫ్యాషన్, తల పిచ్చి దురిపేసుకొని కొమ్ముల్లా పెట్టుకుంటే అదొక ఫ్యాషను. ఎంతమంది యవనస్తులు ఇది నాన్న, చక్కటి రూపం దేవుడు ఇచ్చాడు, చక్కటి శరీరం ఇచ్చాడు, చక్కటి అవయవాలు ఇచ్చాడు. ఆ అవయవాల్ని కప్పుకొని వస్త్రాలతో కప్పాడు దేవుడు ఆ రోజున ఆదాము హవ్వల్ని. ఏమంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు వస్త్రాలు అవసరం, ఎందుకంటే మన దేహాన్ని దేవాలయంగా కాపాడుకోవాలి, డీసెంట్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, పిచ్చోళ్ళలాగా ఉండకూడదు చూడటానికి. దేవుని బిడ్డలు దేవుణ్ణి మహిమపరుస్తారు వారి వస్త్రధారణ ద్వారా. కానీ ఈ రోజున విపరీతమైన సంబంధ బాంధవ్యాలు, అబ్బాయిలు అమ్మాయిలు గొంతులేయటాలు, రోడ్ల మీద తిరగటాలు, డ్యాన్సులు వేయటాలు, ఇవన్నీ సాతాను యొక్క కార్యాలను యవనస్తులు నెరవేరుస్తున్నారు. యవ్వన జనాంగం సాతాను చేతుల్లో నలిగిపోతుంది. ఎవరుడా నీ హృదయమునకి అని ప్రభువు అడుగుతున్నాడు. యవన కాలపు బలాన్ని దేవునికి అప్పగించుకో, నీ యవ్వనేచ్ఛలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడు అని బైబిల్ చెప్తుందండి. నేను దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాను. నేను సినిమా యాక్టర్ని అయిపోయి ఏదో చేసేద్దాం అనుకోని పిచ్చిగా తలంచుకుంటున్న సమయంలో మా నాన్న నన్ను డాక్టర్ చదివిద్దాం అనుకున్నాడు, నేను యాక్టర్ని అవుదాం అనుకున్నాను. ఏమండి, ఓ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చేయి చూపించి అడిగాను, నేను యాక్టర్ని అవుతానా డాక్టర్ని అవుతానంటే ఏగాదిగా చూసి అని నువ్వు యాక్టర్ అవుతావు అన్నాడు. ఇంకా చూడు పుస్తకాలు పక్కన పడేసి. కానీ ఆ సమయంలో కరెక్ట్గా అదే సమయంలో యేసు ప్రభు మా నాన్నగారిని దర్శించాడు. ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. లంచాలు తీసుకొని మోసాలు చేస్తూ తాగుతూ చీట్ల ప్యాక్ ఆడుతూ. యేసు ప్రభు తెలియదు మాకు, అప్పుడు హిందువులుగా ఉన్నాం మేము. తన జీవితంలో సమాధానం లేని పరిస్థితుల్లో, మేము 8 మంది పిల్లలు, నేను పెద్దవాడిని, ఇంట్లో అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆ ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అధికారం ఉంది, హోదా ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. కానీ ఇంట్లో సమాధానం లేదు. ఇంట్లో లంచాలు తీసుకొచ్చిన అట్టిగల్లు ఎలాడుతూ ఉంటాయి, బియ్యం బస్తాలు, బెల్లం బొట్టలు, ఇంట్లో నిండా బట్టలు తోడానికి ఒక లస్కరు, మార్కెట్ చేయడానికి ఒక ఆయన, ఒక ప్యూను, ఇలా అన్నీ 2 జీపులు, 4 గేదెలు పాడి, ఆ పాలు దాగి, ఈ పళ్ళు తిని, ఆ బియ్యం తిని, ఈ బెల్లం తిని 8 మంది ఇట్టుండేవాళ్ళం. పట్టి పడిపోయేటట్టు. వాడికి ఈ రోజునాలు, వీడికి వాంతులు, వాడు హాస్పిటల్, వీడు హాస్పిటల్, వీడు హాస్పిటల్, వీడు హాస్పిటల్. మా అమ్మ నాన్నకి ఎప్పుడు చూసినా గొడవ, ఇద్దరు గై అనుకుంటాడు. ఇంట్లో సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. మేడ మీద ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో మేడ అంటే పెద్ద గొప్ప.
ఆ మేడ మీద నుంచి మా నాన్న కోపం వచ్చిందంటే ఆ పళ్ళెంలో ఒక ఏంటి రాయి వచ్చిందంటే ఈ ఇసిరేవాడు ఇష్టం చక్రంలాగా గిర్ర దబాలు పడేది కిందకి. అంతే విసిగిపోయాడు మా నాన్న. చచ్చిపోదాం అనుకున్నాడు. కాలువలో పడి వెళ్ళిపోతున్నాడు. సమాధులు కాలువలో పడి చేద్దామని వెళ్తుంటే ఇలాంటి మీటింగ్ కనపడిందండి. అలా వెళ్తున్నోడికి ఆయన అనుకున్నాడు, కాలేజీలో మెడ్రాసులో చదివేటప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో యేసుప్రభుడి గురించి విన్నాడంట. అది గుర్తొచ్చింది ఆయనకి. ఓహో, వీళ్ళతో ప్రార్థన చేయించుకొని చస్తే ఆ మోక్షం దొరుకుద్ది, మారదామని రాలా, మోక్షం కోసం లోపలికి వచ్చాడంట. తాగేసి ఉన్నాడంట ఆయన. కానీ వెనకాల కుర్చీలో కూర్చోబడి ముందుకు వచ్చేస్తుంటే అక్కడ ఆఫ్ చేసి కూర్చొని ఆయన మీటింగ్ అయ్యా ప్రార్థన చేస్తారని చెప్పాడు. కూర్చున్నాడు. ఆ ప్రసంగం ఏం బుర్రకి ఎక్కలా. కానీ మధ్యలో ఒక మాట ఆయనకు పట్టింది. ఓ యవనస్తుడా, నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? నీ కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, నీవు చావనవసరం లేదు, ప్రభువు నిన్ను క్షమిస్తాడు అన్న మాట అతని మనసులోకి వెళ్ళింది. 40 సంవత్సరాల వయసు ఆయనకప్పుడు, నాకు 18 సంవత్సరాల వయసు అప్పుడు. ముందుకు వచ్చి నేను చచ్చిపోవాలి ప్రార్థన చేయమంటే, ఎందుకు చచ్చిపోతావు తమ్ముడా, ఏమైంది నీకు? నాకు సమాధానం లేదండి, నాకు నెమ్మది లేదండి. ప్రభువుకు నీ హృదయం ఏమని మోకరింపజేసి ప్రార్థించారు. అద్భుత కార్యం జరిగిందండి. అది అద్భుతం అంటే. బ్రతుకు మారటం అద్భుతం. కడుపు నొప్పి కాలు నొప్పి పోవటం కాదండి పెద్ద అద్భుతం. ఆటోమేటిక్గా జరుగుతాయి ప్రభువుని నమ్ముకుంటే. రోగాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. హృదయం మారాలి. నెక్స్ట్ డే నుంచి మా నాన్న ఆ సిగరెట్లు, బ్రాందీ బాటిళ్ళు, చీట్ల పేకలు మొత్తం తెచ్చి కుప్పేసి నొప్పేసి అంటించేశాడు. 10 బైబిల్ పట్టుకొచ్చి మాకందరికి ఒక బైబిల్ ఇచ్చి చర్చికి తీసుకెళ్ళాడు. కొంచెం రోజులు సంతోషమైంది నాకు. మళ్ళీ తర్వాత మా నాన్న నువ్వు మారాలరా అన్నాడు. ఇదేంది, నువ్వు 40 సంవత్సరాలు అన్నీ చూసి తిని తాగి పడి లేచి ఇప్పుడు మారావు, నాకు ఇప్పుడిప్పుడే నువ్వు మేసాలు వస్తున్నాయి, ఇంకా నేనేం తినలేదు, పాడలేదు, గోసలో పడలేదు, అది తాగి చూడలేదు, ఇది తాగి చూడలేదు, అందులో బడి అవలేదు, ఇందులో పడలేదు, ఆ పాపంలో ఈ పాపంలో ఏ పాపంలో పడలేదు, ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నా, అంతలోకి నన్ను మారమంటావేంటి, సినిమాలు మానేయమంటావేంటి, సినిమా పాటలు కూడా అంటావేంటి, చర్చికి రావాలంటావేంటి, ముసలికి కానీ చర్చి, నాకేంటి చర్చి అని మా నాన్న మీద ఎదురు తిరిగాను. కానీ 3 నెలల కంటే ఎక్కువ నేను దేవుని మీద తిరగబడలేకపోయా, నా తండ్రి మీద తిరగబడలేకపోయా. ఒకరోజు రాత్రి ప్రభు నన్ను దర్శించాడు. బలవంతంగానే తీసుకెళ్ళాడు. మా నాన్న మీటింగ్లో కూర్చోబెట్టాడు. కానీ ప్రభు నాతో మాట్లాడాడు. కూర్చొని ఉన్నాను ఇలా మీటింగ్లో. ఎవడేస్తాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అంటున్నాడు ఆ పాస్టర్ గారు. ఏంది మా నాన్న అన్ని చెప్పేసినట్టు దీనికి నన్ను చావమంటాడు ఏంటాడు ఆయన అని పక్కకి తెచ్చుకున్నా తలకాయ. నువ్వు మనుషులకు కనపడకుండా దాక్కోగలవు కానీ దేవునికి కనపడకుండా దాక్కోగలవా అంటున్నాడు. మనసులో అనుకున్నా ఏం చేయమంటావు, మనసులో అనుకుంటే ఆయన ఏం చేయమంటావు అనుకుంటున్నావా, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఆ రోజు నేను మర్చిపోలేనండి. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు. ఆ చర్చిలో నేను ఉండిపోయాను. నిజంగా నీవు దేవుడు అయితే నాకు కనబడాలి ప్రభా, నన్ను మార్చు ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను మార్చుకో, నేను వదలట్లేదు అన్ని దేవుని సందులో అర్ధరాత్రి ఒంటరిగా ఒక్కడిని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. వచ్చి రాని ప్రార్థన, నాకు తెలియని ప్రార్థన. కానీ అద్భుతంగా 1:02 అవుతుంది ఆ సమయంలో సిలువలో వేలాడుతున్న యేసయ్య నా కళ్ళ ముందు కనబడ్డాడు. కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిసే ఉన్నాను. కల కాదు, చూస్తూనే ఉన్నాను. నీకోసం నా ప్రాణం ఇచ్చాననే మాట నా చెవులకు వినబడింది. ఆ మరుక్షణంలో నేను కుప్పకూలిపోయాను. నేను చిన్నప్పటి నుంచి చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందుకు వస్తున్నాయి. అవన్నీ వెళ్ళి సిలువకు అందుకుంటా ఉన్నాయి. తెల్లవారు 8:30 దాకా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను, నా పాపాలు ఒప్పుకుంటూనే ఉన్నాను. 8:30 కళ్ళు తెరిచి చూస్తే ఇంట్లో కొత్తగా ఉంది, అంతాను తేలిగ్గా ఉంది హృదయం. అదే రక్షణ ఆనందం అండి. అది ఎట్లుంటుంది చెప్పండి అంటే, నేను ఎంతసేపు చెప్పినా మీకు అర్థం కాదు. ఓ నారింజ పండు తీసుకొని భలే ఉంది అంటే ఎలా ఉంది, భలే ఉంది అంటే మీకు అర్థమవుద్దా? అది నీ నోట్లో పెడితే భలే ఉంది అంటాం. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. యేసుప్రభు దేవుడు అంట, పాపాలు క్షమిస్తాడంట, మంచి దేవుడు అంట, మళ్ళీ వస్తాడంట, పరలోకం తీసుకెళ్తాడంట అంట అంట అది తంట. అంటాల భక్తి కాదు ఇది. నా ప్రభువు సజీవుడని నేను ఎరుగుదును. ఆ సమరయ స్త్రీ చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా
అనేకులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, మాటలు విన్నారట. వినిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా మట్టుకు మేము విని ఈయన లోకరక్షకుడని తెలుసుకున్నాం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మేము విని తెలుసుకున్నాం ఈయన నిజముగా లోక రక్షకుడు. ఈ రక్షకుడు నీ రక్షకుడు అయ్యాడా? నీవు తెలుసుకున్నావా? నీ జీవితంలో అనుభవించావా? రక్షణ ఆనందాన్ని పొందావా? పాపం నుంచి విడుదల పొందావా? నువ్వు ప్రభు బిడ్డ అయిన తర్వాత నీ బిడ్డలు చెడిపోతుంటే, నీ చుట్టూన్న వాళ్ళు చెడిపోతుంటే, నీ రక్త సంబంధులు పాడైపోతుంటే, నీ ఇంటి యజమాని తప్పుదారిలో ఉంటే, నీ భార్య తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే, నువ్వు ప్రభు దగ్గరికి పరిగెడతావు. అయ్యా నా భార్యను చూడయ్యా, అయ్యా నా భర్తను చూడయ్యా, అయ్యా నా కుటుంబాన్ని చూడయ్యా, నా బిడ్డలను చూడయ్యా. ఈ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా ప్రభువా నా కుమార్తెను చూడయ్యా. దెయ్యం పట్టిందయ్యా, దీనికి చెప్పిన మాట అంటాం లేదయ్యా, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తుందయ్యా, తనకు తాను హాని చేసుకుంటుందయ్యా, తను తాను పాడు చేసుకుంటుందయ్యా, తను నాశనం చేసుకుంటుందయ్యా, నా బిడ్డను కనికరించవా అని అడిగిందండి. మీరు ఎప్పుడన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి అలాంటి ప్రార్థన చేశారా? మా బిడ్డకి కాలేజీలో సీట్ కావాలి, అమెరికా వెళ్తానికి వీసా కావాలి, ఏమండి మంచి ఉద్యోగం రావాలి, మంచి భర్త రావాలి, కట్నం తీసుకొని భర్త రావాలి, కట్నం అడగకుండా మంచి భర్త రావాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా అమ్మాయికి పైసా కట్నం లేకుండా వచ్చే మంచి బుద్ధిమంతుడు కావాలి. ఏమండి మా అబ్బాయికి ఏమో మంచి కట్నం తెచ్చే వెండి బంగారం నగలు, ఒక 20 ఎకరాల భూమి ఉన్న మంచి భార్య కావాలి. అబ్బా కొడుకు మాత్రం కట్నం కావాలి, తీసుకురావాలి, కూతురుకు మాత్రం ఇవ్వకుండా పోవాలి. ఇదేంది మళ్ళీ దేవుడు హల్లెలూయా బయలు చేశాడంట. అదేంది? అది తీసుకోకో, కట్నం ఇవ్వకో, కట్నం తీసుకోకు. ప్రభు దీవించబడిన దేవుని చిత్రంలో ఉన్న వ్యక్తి కొరకు అడుగు. కానీ ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు స్వార్థంతో ప్రార్థనలు చేస్తున్నారు, స్వార్థమైన ప్రార్థనలు చేస్తున్నారు. కానీ నా బిడ్డ మారాలి, నా యవనస్తుడైన కుమారుడు రక్షించబడాలి, వాడికి ఎంత పెద్ద ఉద్యోగం వచ్చిందో లేదో ముఖ్యం కాదు, కానీ వాడి బుద్ధి మారాలి. ఏమండి 1,00,000 రూపాయలు సంపాదించే తాగుబోతుకి ఎంత మిగులుతుందంటారు? తాగుబోతు కాకుండా బుద్ధిమంతుడిగా ఉన్నవాడు 10,000 సంపాదించుకున్నా తృప్తిగా జీవిస్తాడు. నీచమైన స్వభావం కలిగిన వానికి పెద్ద అధికారం హోదా ఉన్నా అతని జీవితంలో నెమ్మది సమాధానము ఉండదు. నీ బిడ్డల కొరకు ప్రభు సన్నిధిలో మొరపెట్టు. వాక్యం చెప్తుంది, లేచి రేయి మొదటి జామున నీ పసిబిడ్డల ప్రాణం కొరకు దేవునికి మొరపెట్టు. పసిబిడ్డలకు ఉన్నప్పుడే మొరపెట్టండి, చిన్న పిల్లలు ఉన్నప్పుడే మొరపెట్టండి. చిన్నప్పుడు మనం ఎలా పెంచుతామో పెద్దవాళ్ళు అయ్యాక అలా తయారవుతారు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గర్భంలో ఉన్న బిడ్డ కూడా, ఒకవేళ నీవు గర్భవతిగా ఉంటే ఇప్పుడు దేవుని వాక్యం నీకంటే బాగా నీ గర్భంలో ఉన్న బిడ్డ వింటుంది. ఆ బిడ్డకి ఆ బీజం పడుతుంది. అందుకే కొంతమంది బిడ్డలు పుట్టినప్పటి నుంచి దీవించబడిన వారు ఉంటారు, పెరిగే కొలది దేవుని కార్యాలయం ఆసక్తి కలిగి ఉంటారు. మా సంఘంలో కొంతమంది పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు. వాళ్ళు ఎవరు చర్చికి పొమ్మని చెప్పక్కర్లేదు, చర్చిలో పనులు చేయమని చెప్పక్కర్లేదు. వాళ్ళ అమ్మ నాన్న రారా చదువుకుందాం పోరా అంటే, ఉండు నేను దేవుని మందిరంలో ఉంటానంటారు. అది ఎట్లొచ్చింది అనుకుంటున్నారు? దేవుని యొక్క ఆశీర్వాదం. మందిరంలో ఉండటానికి, మందిరంలో యవ్వన కాలంలో కాడి మోయటానికి ఆలోచించేటువంటి పిల్లలు. ఇది కూడా ఈ కెమెరాస్ తీస్తున్న మా యవనస్తులందరూ వాళ్ళ తల్లిదండ్రులు ప్రభువుని నమ్ముకొని మారిన తర్వాత వీళ్ళని దేవుని యందు భయభక్తుల్లో పెంచారు. వారు కాలేజీల్లో చదువుకుంటున్నారు. చెడిపోయిన చెన్నై లాంటి పట్టణంలో ఎంతోమంది నవనాగరికతో ఉన్న పట్టణంలో యవనస్తులు పాపమట, సినిమాలమ్మట, మత్తు పదార్థాలమ్మట, డ్రగ్స్ ఏమట తిరుగుతున్నటువంటి సమయాల్లో దేవుని కొరకు బతకాలి, దేవుని పని చేయాలి అనే ఆసక్తి కలిగినట్లుగా చేశారు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు దేవునికి మొరపెడుతున్నారా? మీ బిడ్డలను దేవుని సన్నిధిలో అప్పచెప్పుకుంటున్నారా? ఎంతమంది నాకు ఇక్కడ బిడ్డలు ఉన్నారంటారో ఒక్కసారి చేయి చూపిస్తారా? బిడ్డలు లేకపోతే బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలని ఆతృత పడతారు కదండి. తీరా దేవుడు బిడ్డనిచ్చాక ఆ బిడ్డను ఏం చేస్తున్నారు? అన్నా అంది నాకు బిడ్డని ప్రభా, ఆ బిడ్డను నేను తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తానండి? నీ మందిరంలో వదిలిపెడతానయ్యా. ఏమండి మందిరంలో వదిలిపెట్టింది, అందుకని ఆమె గొడ్రాలు గుండిపోయిందా? ఎంతమంది బిడ్డలు పుట్టారు మళ్ళీ ఆమెకి? మరి 5 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. దేవుని సన్నిధిలో
మీ బిడ్డలను అర్పించండి, వారు యోగ్యులవుతారు. ఆ సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. అతని మాటల్లో, నోటి మాటల్లో ఒకటి కూడా వృధా అవ్వలేదంట. అంతగా దీవించబడిన దైవజనుడయ్యాడు. ఈ రాత్రి నీ బిడ్డల కోసం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావా? ఈ రాత్రి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మొరపెడదాం. మీరందరూ, ఇక్కడున్న వారందరూ, ఎవరి అవసరత ఏదో, ఎవరి బాధ ఏదో, ఎవరి పరిస్థితి ఏదో నాకు తెలియదు, కానీ నీ సంగతి నీకు తెలుసు. నీ అవసరత ఏదో నీకు తెలుసు. దానిని నోరు విప్పి నువ్వు యేసయ్యకు చెబితే పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు గనుక ఒక అద్భుతమైన జవాబును, ఒక అద్భుతమైన విడుదలను ఇప్పుడే ఇక్కడే మనం చూస్తాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మంచి సమయం. నీవు కోరినట్టుగానే నీకు అయ్యే సమయం. నోరు తెరిచి నీ స్థితిని దేవునికి చెబుతావా? నీ పరిస్థితిని దేవునికి తెలియజేస్తావా? పైకి భక్తి గలవానిగా ఉన్నాను కానీ ప్రభువా, నా జీవితంలో యథార్థమైన భక్తి లేదయ్యా, అంతరంగంలో శుద్ధి లేదయ్యా. దేవునితో చెప్పు. పైకి మాత్రం చర్చికి వెళ్తున్నాను, పైకి మాత్రం విశ్వాసులను చెప్పుకుంటున్నాను, నా జీవితంలో విశ్వాసమే లేదు. దేవునితో చెప్పు. నాయనా, నా కుమారుడు చూడయ్యా, నా కుమార్తె చూడయ్యా, చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారయ్యా, తప్పుదారిలో పోతున్నారయ్యా, ఎంత చెప్పినా వింటలేదేసయ్యా. నా బిడ్డను మార్చు నాయనా, నా కుమారుడిని మార్చయ్యా, నా కుమార్తెను మార్చయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. ఈ రాత్రి అద్భుతంగా నీ కుమారుణ్ణి దేవుడు మారుస్తాడు. నిష్ప్రయోజకుడైన ఆ బిడ్డను ప్రయోజకునిగా చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి, విశ్వసించి ప్రార్థించండి. అడుగువాడు నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు ప్రభు. నా నామంలో అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. మీరు అడిగిన అవిశ్వాసంతో అడిగాడు కాబట్టి దొరకలేదన్నారు. ఇప్పుడు విశ్వాసంతో అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలోనికి తొంగి చూడయ్యా. మా గుండెల్లోనికి చూడు నాయన. ఏ గుండెలో ఏ వేదన ఉందో చూడయ్యా. ఏ గుండెల్లో ఏ బాధ ఉందో చూడు నాయన. ఏ హృదయంలో నుంచి ఏ మొర వినబడుతుందో వినయ్యా. ఏ మూలుగు వినబడుతుందో విడిపించయ్యా. మనుషుల్ని ఆశ్రయించి మోసపోయాం, డబ్బుతో సంపాదించుకుందామనుకుని నష్టపోయాం. నీవే సమస్తము సాధ్యపరిచే దేవుడవని నీ వెంటబడుతున్నామయ్యా. ఎప్పుడు నీ వెంటబడుతున్నామయ్యా. నిన్ను అడగడానికి యోగ్యత మాకు లేదయ్యా. నీ దీవెనలు పొందుటకు మేము అర్హులము కామయ్యా. ఆయన నీవు కృప కలిగిన వాడివి గనక, ఆయన నీవు కరుణించేవాడివి గనక, ఆయన నీవు సహాయము చేసేవాడి కనుక చేతులు చాచి ఉంచి ఉన్నామయ్యా. నీ యందు విశ్వాసము ఉంచుచున్నాము నాయన. ఆ విశ్వాసము లేకుండా సహాయము చేయి తండ్రి. నా దేవుడు నేను అడిగినవి ఇస్తాడు అని విశ్వసిస్తున్నాము నాయన. నా కుమారుడు పాపపు ఊబిలో ఉన్నాడు అయ్యా, కరుణించుమని నీకు మొరపెట్టుకుంటున్నారు. అంటే ఎవరి బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము నాయన. దయ్యముల చేత పీడించబడుతూ, దురాత్మల చేత నాశనానికి నడపబడుచు, దుష్ట కార్యాలకు చోటిచ్చి, చెడు వ్యసనాలకు చోటిచ్చి తమ్ము తామే నాశనము చేసుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను బంధకముల నుండి విడుదల చేయించున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా ఈ రాత్రి జరిగినట్లుగా, నీవు కోరినట్లుగానే నీకు అవునుగాక అన్న వాగ్దానముతో పంపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.